హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆర్సీ సిరీస్ సర్క్యూట్ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుందో డిస్కస్ చేద్దామండి. ఒక రెసిస్టర్ అలాగే ఒక కెపాసిటర్ ఎలా కనెక్ట్ అయి ఉంటే సిరీస్లో కనెక్ట్ అయి ఉన్నాయి. దీనికి మనం సప్లై ఇచ్చాం, వోల్టేజ్ ఇచ్చాం. మనం ఎప్పుడైతే వోల్టేజ్ ఇస్తున్నామో దీంట్లో మనకి కరెంట్ ఫ్లో అవ్వాలి. అయితే ఇక మనకి అక్రాస్ ద రెసిస్టర్ దగ్గర ఉన్న కరెంట్ ఏంటంటే ఈ రెసిస్టర్లో ఫ్లో అయ్యే కరెంటు ఐఆర్ అవుతుంది, ఈ కెపాసిటర్లో ఫ్లో అవుతున్న కరెంటు ఐసీ అవుతుంది. అయితే ఈ అక్రాస్ ఆర్ దగ్గర ఉన్నటువంటి వోల్టేజ్ మనకి విఆర్, ఇక్కడ ఉన్నటువంటి వోల్టేజ్ మనకి విసి అవుతుంది. మనకు తెలిసిన ఈక్వేషన్ ప్రకారం సిరీస్లో కరెంట్ అనేది సేమ్ ఉండాలి. అంటే ఐ ఈక్వల్ టు ఐఆర్ ఈక్వల్ టు ఐసి. ఇది మనకి సిరీస్లో కరెంట్కి ఉన్నటువంటి రిలేషన్స్. అదేవిధంగా సిరీస్లో వోల్టేజ్ మనకి డివైడ్ అవుతుంది కదా, అంటే వి ఈక్వల్ టు విఆర్ ప్లస్ విసి. అంటే రెసిస్టర్ అంటే వోల్టేజ్ ఎక్కడ రెసిస్టర్ ప్లస్ వోల్టేజ్ ఎక్కడ కెపాసిటీ కలిస్తే మనకి టోటల్ వోల్టేజ్ అవుతుంది. సో మన ఇక్కడ విఆర్ అంటే మనకు తెలుసు ఐఆర్ ఇంటూ ఆర్ ప్లస్ ఇక మనకి విసి అంటే ఏంటంటే మనకి ఐసి ఇంటూ మనకి ఏంటి ఇక్కడ జే బై ఎక్సి. యాక్చువల్గా ఇది మనకి మైనస్ జే రాయాలి, మీకు అర్థం అని చెప్పి సింప్లిఫై చేస్తాను దీన్ని. జే బై ఎక్సి అంటే మనకి ఐసి, జే బై ఎక్సి అంటే మరి విసి. ఇక గమనించండి, ఐఆర్ అన్న ఐసి అన్న మనకున్న ఈక్వేషన్ ప్రకారం ఐనే. టోటల్ కరెంట్ ఐ అంటేనే మనకి ఐఆర్ అవుతుంది, అదే మనకి ఐసీ కూడా అవుతుంది. ఎందుకని సిరీస్లో మనకి ఐ ఈక్వల్ టు ఐఆర్ ఈక్వల్ టు ఐసీ కదా. సో ఐఆర్ ప్లస్ ఐ ఆఫ్ జే బై ఎక్సీ. ఇక్కడ జే బై ఎక్స్ని ఎలా రాయొచ్చంటే మనం ఐఆర్ మైనస్ ఐ జేఎక్సీ. ఎందుకంటే ఇది మనకి డినామినేటర్ నుంచి న్యూమరిక్ వస్తే మనకి ఏమవుతుందంటే వాల్యూ మైనస్ అవుతుంది కదా. దీంట్లో నుంచి మనం ఐ కామన్ తీసామనుకోండి, ఇక్కడ ఆర్ మైనస్ జేఎక్సీ. ఇది మనకి ఒక ఈక్వేషన్లోకి వచ్చేసింది. సో మనకి ఆర్ మైనస్ జేఎక్సీ అంటే ఏంటంటే అది ఇంపిడెన్స్ జెడ్. అంటే సింపుల్గా వి ఈక్వల్ ఏమొచ్చింది ఐజెడ్ వచ్చింది. అలాగే ఐ ఈక్వల్ ఏమొస్తుంది మనకి వి బై జెడ్. అలాగే జెడ్ ఈక్వల్ టు వి బై ఐ. ఈ త్రీ రిలేషన్స్ మనకి ఎక్కడ నుంచి వచ్చిందంటే వి ఈక్వల్ టు ఐ ఇంటూ ఆర్ మైనస్ జేఎక్స్ నుంచి వచ్చినాయి కదా. ఇక్కడ ఆర్ మైనస్ జేఎక్సీ అంటేనే ఇంపిడెన్స్. అంటే జెడ్ ఈక్వల్ టు ఆర్ మైనస్ జేఎక్సీ. ఈ విధంగా వచ్చిన ఈక్వేషన్ నుంచి మనం ఏం చేయొచ్చు అంటే ఇంపిడెన్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అయితే ఇప్పుడు మనం దీనికి ఫేజర్ డయాగ్రామ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫేజర్ ఫామ్లో దీన్ని ఒకసారి రిప్రజెంట్ చేస్తే కనుక ఫేజర్ ఫామ్ అంటే ఫేజర్ డయాగ్రామ్కి ఇద్దాం. మీరు గమనించాలి ఒక విషయాన్ని ఎప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇన్ సిరీస్ కరెంట్ ఈజ్ సేమ్ కాబట్టి మనం తీసుకున్న రిఫరెన్స్ కూడా కరెంట్ అయి ఉండాలి. సిరీస్లో ఎప్పుడు మన రిఫరెన్స్ లైన్ కరెంటే తీసుకోవాలి. ఇన్ కేస్ కనుక మనం తీసుకుంటుంది వోల్టేజ్ అనుకోండి, వోల్టేజ్లో మనం అప్పుడు ఏం చేయాలంటే ప్యారలల్లో వోల్టేజ్ సేమ్ ఉంటుంది కాబట్టి ప్యారలల్ సర్క్యూట్లో మాత్రం వోల్టేజ్ రిఫరెన్స్ తీసుకోవాలి. సిరీస్లో మాత్రం ఎప్పుడు వోల్టేజ్ రిఫరెన్స్ తీసుకోకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో నేను కరెంట్ రిఫరెన్స్ తీసుకుంటున్నాను. ఈ కరెంట్ ఎలా ఉన్నాను మనకి ఐ ఈక్వల్ టు ఐఆర్ ఈక్వల్ టు ఐసి. అంటే రెసిస్టివ్ కరెంటు, కెపాసిటివ్ కరెంట్ టోటల్గా సేమ్ ఉన్నాయి. దీంట్లో మనకి ఒకవేళ ఐఆర్ తీసుకుంటే ఈ ఐఆర్కి విఆర్ ఇన్ ఫేస్లో ఉంటుంది, ఇన్ ఫేస్. అలాగే ఐసీకి విసి ఎలా ఉంటుందంటే మనకి చూడండి లాగింగ్లో ఉంటుంది. ఎలా ఉంటుంది లాగింగ్. అదే విసికి ఐసి ఎలా ఉంటుందంటే లీడింగ్లో ఉంటుంది, బట్ ఐసీకి విసి లాగింగ్లో ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి, మర్చిపోకూడదు ఇప్పుడు అనేది. సో ఫస్ట్ మనం ఐఆర్కి విఆర్కి ఇద్దాం. ఐఆర్కి విఆర్ ఎలా ఉందంట ఇన్ ఫేస్లో ఉంది కదా, అంటే ఇలా ఉంటుంది, ఇన్ ఫేస్లో ఉంటుంది. మీకు ఎక్కడో విఆర్ ఉందనుకోండి. అదేవిధంగా ఇక్కడ ఐసీకి మన వీసీకి ఇస్తే ఎలా వస్తుందంటే అది మనకి ఎలా ఉంది లాగింగ్ కదా, అంటే కిందకి ఎగ్జాక్ట్గా 90 degrees లాగింగ్లో ఉంటుంది. ఇది వీసీ. ఈ విఆర్ ఈ వీసీ యొక్క ఫేజర్ సమ్మేషన్ మనకి ఏంటంటే వి. ఇది వి. ఇది మనకి ఒక ఫేజర్ డయాగ్రామ్. ఈ ఫేజర్ డయాగ్రామ్ నుంచి మనకి ఏమొస్తుంది ట్రయాంగిల్స్ వస్తాయి. ఏ ట్రయాంగిల్స్ వస్తాయి అంటే వోల్టేజ్ ట్రయాంగిల్ వస్తుంది, ఇంపిడెన్స్ ట్రయాంగిల్ వస్తుంది, అలాగే పవర్ ట్రయాంగిల్ వస్తుంది. ఈ 3 ట్రయాంగిల్స్ అనేవి మనం ఫేజర్ అనేది తీసుకురావాలి. ఈ ఫేజర్లో మనం తీసుకున్న రిఫరెన్స్ లైన్ వచ్చి మనం కరెంట్ మనకి రిఫరెన్స్ అవుతుంది. సో మనం కొన్ని ఇంపార్టెంట్ ట్రయాంగిల్స్కి ఇద్దామండి. దాంట్లో మనకి ఫస్ట్ ట్రయాంగిల్ వచ్చి మనకి వోల్టేజ్ ట్రయాంగిల్.
నేను సింపుల్గా చెప్తాను మీకు అర్థం అని చెప్పేసి. ఇక్కడ వోల్టేజ్ ట్రయాంగిల్ ఎలా ఉందంటే సేమ్ టు సేమ్ ఫేజర్ లాగే ఉంటుంది. ఫేజర్ దగ్గర ఎలా ఉంటే సేమ్ మనకి వోల్టేజ్ ట్రయాంగిల్ అలాగే ఉండాలి. ఇది మనకి విఆర్, ఇది విసి, ఇది వి. ఓకేనా. దీంట్లో మనకి ఇది యాంగిల్ అనుకుంటే ఇక్కడ ఎగ్జాక్ట్ రైట్ యాంగిల్ ఉంది కదా, ఈ రైట్ యాంగిల్ ఆపోజిట్లో మనకి హైపోటెన్యూస్ ఉంటాడు. ఈ యాంగిల్ ఆపోజిట్లో మనకి ఆపోజిట్ సైడ్ ఉంటుంది. ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఓకేనా. మనకు తెలుసు కదా, దీంట్లో పాయింట్స్ పెట్టుకుని వచ్చామనుకోండి, ఇది ఏ, ఇది బి, ఇది సి. దీనికి ఫైదర్గా స్థిరం అప్లై చేస్తే ఏమవుతుందంటే ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. దీని ప్రకారం మనకి వి స్క్వేర్ ఈక్వల్ టు విఆర్ స్క్వేర్ ప్లస్ విసి స్క్వేర్. ఇయర్ వి ఈక్వల్ టు అండర్ రూట్ విఆర్ స్క్వేర్ ప్లస్ విసి స్క్వేర్. ఓకేనా. ఇక్కడ మనకి టీటా వస్తుంది కదా, సైన్ టీటా వస్తుంది, కాస్ టీటా వస్తుంది, అలాగే టాన్ టీటా కూడా రావచ్చు. ఎలా వస్తాయంటే సైన్ టీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, కాస్ టీటా ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్, అలాగే టాన్ ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్. అందుకే మనం ట్రిగ్నోమెట్రీ చాలా ఇంపార్టెంట్ నేర్చుకోవాలి. ఇలాంటి తెలియాలంటే మనకి ట్రిగ్నోమెట్రీ వచ్చి ఉండాలి. ఆపోజిట్ సైడ్ అంతా మనకి ఇక్కడ విసి, విసి బై వి, అలాగే విఆర్ బై వి, ఎందుకంటే అడ్జసెంట్లో విఆర్ ఉంది కదా, అలాగే విసి బై విఆర్. ఈ మూడు మనకి ఏంటంటే యాంగిల్స్. ఇది వోల్టేజ్ యొక్క ట్రయాంగిల్. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇంపిడెన్స్ ట్రయాంగిల్ ఉంటుంది, అలాగే పవర్ ట్రయాంగిల్ ఉంటుంది. సెకండ్ వన్ ఏంటి మనకి ఇంపిడెన్స్ ట్రయాంగిల్. ఇంపిడెన్స్ ట్రయాంగిల్ కూడా ఎలా ఉంటుందంటే సేమ్ టు సేమ్ మనకి వోల్టేజ్ ట్రయాంగిల్ లాగా ఉంటుంది. ఇది విఆర్, ఇది ఆర్, ఇది ఎక్సి, ఇది జెడ్. ఇది మనకి ఇంపిడెన్స్ ట్రయాంగిల్ అవుతుంది. ఇది టీటా, ఇది రైట్ యాంగిల్. దీని ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఆపోజిట్ ఉంటుంది. ఇది మనకి హైపోటెన్యూస్, సో ఇది మనకి అడ్జసెంట్. మనకి వోల్టేజ్ ట్రయాంగిల్కి ఎలా ఉందో సేమ్ టు సేమ్ ఇంపిడెన్స్ ట్రయాంగిల్ వాల్యూస్ అలాగే ఉంటాయి. దీని డైరెక్ట్గా మనం ఫైదర్గా అప్లై చేసాం అనుకుంటే ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకున్న ఫైదర్గా అప్లై చేస్తే జెడ్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్సీ స్క్వేర్ అవుతుంది. అంటే జెడ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్సీ స్క్వేర్. ఇక గమనించండి, ఇది ఎక్సీ అన్నా మైనస్ ఎక్సీ అన్న ఒకటే. జెడ్ కనుక్కున్నప్పుడు మనకి మైనస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అని సార్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ టీటాలు వచ్చి మనకి ఏంటంటే సైన్ టీటా ఈక్వల్ టు ఎక్సీ బై జెడ్, కాస్ టీటా ఈక్వల్ టు ఆర్ బై జెడ్, అలాగే టాన్ టీటా ఈక్వల్ టు ఎక్సీ బై ఆర్. నెక్స్ట్ ట్రయాంగిల్ వచ్చి మనకి పవర్ ట్రయాంగిల్. ఈ పవర్ ట్రయాంగిల్ మనకి సేమ్ టు సేమ్ మనకి ఫేజర్ లాగే ఉంటుంది. ఇది గమనించండి, మన ఫేజర్ ఎలా ఉంటే ట్రయాంగిల్స్ అలాగే తీసుకోవాలి. నేను ప్రీవియస్ వేలో సిరీస్ ఆర్ఎల్ సర్క్యూట్ చెప్పాను, అది వింటే కనుక ఇది మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఇది మనకి ఏమవుతుందంటే ఇక్కడ విఆర్ ఇంటూ ఐ, విసి ఇంటూ ఐ, వి ఇంటూ ఐ. సో ఇక్కడ నుంచి మనకి ఏమొస్తాయి అంటే విఆర్ ఇంటూ ఐ అంటే మనకి రియాక్టివ్ పవర్, అపరెంట్ పవర్. ఓకేనా. సో దీంట్లో మనకి ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ అవుతుంది. అంటే ఎస్ ఈక్వల్ టు అండర్ రూట్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్, అలాగే సైన్ టీటా ఈక్వల్ టు క్యూ బై ఎస్, కాస్ టీటా ఈక్వల్ టు పీ బై ఎస్, టాన్ టీటా ఈక్వల్ టు క్యూ బై పీ. ఓకేనా. అదేవిధంగా మనకి ఏంటంటే ప్రతి ట్రయాంగిల్లోనూ సేమ్ ఉంటే వాల్యూస్, కానీ మనకు కావాల్సిందంటే ఓన్లీ టీటా వాల్యూ కావాలి. టీటా వాల్యూ మనం జనరల్గా ఏం తీసుకుంటామంటే టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్సీ బై ఆర్. అంటే మనం ఫ్రమ్ ఇంపిడెన్స్ ట్రయాంగిల్ నుంచి ఉన్నటువంటి టాన్ టీటాలో ఎక్సీ బై ఆర్ ఉంది కదా, దీనిలో మనం టీటా తీసుకుంటాం. మ్యాక్సిమం టీటా ఇక్కడ మాత్రం కన్సిడర్ చేస్తారు చాలామంది. అంటే టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్సీ బై ఆర్. ఈ విధంగా మనం ఏం చేస్తాం అంటే ఒక ఆర్సీ సిరీస్ సర్క్యూట్ని మనం ఏం చేయొచ్చు అంటే డిస్క్రైబ్ చేసుకుని రావచ్చు. ఇవే ఫ్రెండ్స్, ఈ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.